అమ్మ అసలు ఈ లలితా సహస్రనామ ఆవిష్కరణ ఎక్కడ జరిగింది? ఇది మనం తెలుసుకోవాలి అనుకుంటే భువనేశ్వరి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భువనేశ్వరి తత్వము ఆవిడ ఎక్కడుంటారు? మణిద్వీపంలో, చింతామణి గృహంలో పంచబ్రహ్మల యొక్క మంచం ఆసనం మీద కూర్చుని ఎంతో చక్కటి చిరునవ్వుతో అలాగ తన కళ్ళ చూపుతోటే, తన దృష్టితోటే అందరినీ చూస్తూ లాలించి పాలించి అందరి తన బిడ్డలందరినీ సమానంగా చూసుకునే ఒక శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆవిడే శ్రీ లలితాంబిక. ఈ లలితాంబిక మణిద్వీపం అనే ఒక మణులు ఉన్న ఒక మహాద్వీపము. ఆ ద్వీపం అంతా కూడా మణులతో నిండి ఉంటుంది. అలాంటి దాంట్లో అక్కడ ఉన్న గోడలు, ప్రాకారాలు అవన్నీ కూడా మణులతోటి ఉంటాయి. అలాగే వనములు, కోనేరులు, సరోవరాలు ఇవన్నీ దాటుకుంటూ 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 ఉంటే అక్కడ ఒక చింతామణి గృహం అనే ఒక గృహం ఉంటుంది. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఆ భువనేశ్వరి చక్కగా ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. ఎప్పుడైతే ఆ సింహాసనం మీద కూర్చుంటుందో ఒక శక్తి అక్కడ కూర్చుంది, ఒక శక్తి స్వరూపం అక్కడ కూర్చుంది. ఆ శక్తి స్వరూపాన్ని దర్శించుకోవడానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారు పాద దర్శనం చేసుకుంటారు. ముందు ఆవిడ యొక్క చరణ దర్శనం చేసుకుంటారు. ఆ చరణ దర్శనంలో వాళ్ళకి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఎవరికి? భువనేశ్వరి తత్వంలో ఇదంతా చెప్తారు. ఇదంతా మనకి దేవీ భాగవతంలో ఎంతో బాగా వివరించారు. దేవీ భాగవతంలో చెప్తారు, ఎప్పుడైతే బ్రహ్మాది దేవతలు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళతారో అమ్మవారి పాద దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకి పాద దర్శనం చేసుకోక ముందు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం పని చెయ్యాలన్నది కూడా వాళ్ళకి తెలియదు. కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాద దర్శనం చేసుకుని తల వాళ్ళ శిరస్సుని ఇలా తల వంచి చరణా దర్శనం చేసుకుంటారో అక్కడ వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. బ్రహ్మగారికి ఏ పని చేయాలో తనకి తెలుస్తుంది, విష్ణుమూర్తికి అలాగే రుద్రుడికి. అమ్మవారి యొక్క నఖ దర్శనం చేసుకుంటారు. ఆ నఖములుట ఒక దర్పణంలా కనిపిస్తుంది. ఆ దర్పణంలో వాళ్ళ యొక్క పూర్తి సృష్టి అంతా కూడా, ఈ సృష్టి ఎలా వస్తుంది, ఏం చెయ్యాలి అన్నది అంతా కూడా, సృష్టి దర్శనం అంతా కూడా అమ్మవారి యొక్క నఖముల్లో కనిపిస్తోంది. దానిని గ్రహించి వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలని. వాళ్ళకి అమ్మవారు తన నఖముల్లోనే వాళ్ళ యొక్క విధులను తెలిపింది. ఇంకా చాలా ఉందమ్మా, చాలా చెప్పాలి అంటే 4 గంటలు కూడా సరిపోదు. ఆ భువనేశ్వరి తత్వము, అమ్మవారి యొక్క ఆవిర్భవము. అంటే మనం మణిద్వీప వర్ణనలో చదువుతూ ఉంటాం కదమ్మా, పంచబ్రహ్మముల మంచం పైన మహాదేవుడితో ఆవిడ నివసిస్తూ ఉంటుంది భువనేశ్వరి. ఆవిడ సంకల్పమే ఈ జగత్తంతా కూడా సృష్టికి కారణం అని. ఈ పంచబ్రహ్మలు అంటే కూడా చూడండి, అమ్మవారు ఎప్పుడైతే ఆ సింహాసనంలో కూర్చోలేదో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, అమ్మవారు ఎప్పుడైతే అక్కడ స్థానంలో కూర్చోలేదో ఆ పంచబ్రహ్మలు కూడా పంచప్రేతలు. అంటే ప్రేతలు అంటే శక్తి లేని వాళ్ళు, శక్తిహీనులు, వాళ్ళలో ఇంకా శక్తి లేదన్నమాట. ఎప్పుడైతే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందో ఆ పంచప్రేతలు వాళ్ళు బ్రహ్మలైపోయారు, వాళ్ళల్లో చైతన్యం, శక్తి వచ్చేసింది. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు బ్రహ్మస్వరూపాలు అయ్యారు. అందుకే బ్రహ్మగారు, విష్ణువు, రుద్రుడు, శివుడు, సదాశివుడు వీళ్ళందరూ పంచబ్రహ్మలు. ఆ చుట్టూ అమ్మవారి యొక్క శక్తిని తీసుకోవాలని ఎల్లప్పుడూ ఎల్లవేళలా అమ్మవారి దగ్గర ఉంటారు. అలాగే లక్ష్మి చూడండి, మనకు పక్కన సరస్వతీదేవి లక్ష్మి కనిపిస్తుంది. రమ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, కుడివైపు ఎడంవైపు అమ్మవారు ఇద్దరు కూడా సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఆ చామరములు వీచుతూ అమ్మవారి దగ్గర నించుంటారు. ఎందుకు?
అమ్మవారి దగ్గర నుంచి ఆ శక్తిని తీసుకుంటేనే లక్ష్మీదేవి తన యొక్క కర్తవ్యం చేయగలదు, సౌభాగ్యములు ఇస్తూ అందరికీ చక్కగా ఉంచగలదు. అలాగే సరస్వతి జ్ఞానము, సరస్వతీదేవి అమ్మవారి దగ్గర నుంచి శక్తి తీసుకుని తన జ్ఞాన స్వరూపిణ జ్ఞానము అందరికీ పంచగలదు. అంత అంత ఇంకా ఎంతో ఎంతో ఇందులో ఉందమ్మా. అంటే ఆమె శక్తి స్వరూపిణి, ఈ సృష్టికి అధిదేవత. అధిదేవత, మూల ప్రకృతి స్వరూపిణి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. మూల, అసలు పూర్తి సృష్టికి మూలవే అమ్మ. అమ్మ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం. అంటే సహస్ర నామాలకి ఎంతో ఎంతో టైం పడుతుంది కదమ్మా. అవునమ్మా, గొప్ప గొప్ప అర్థం ప్రతిదీ కూడా. అట్లాగే అమ్మ, అంటే ఇంకా ఈ లలితా సహస్రాన్ని ఒక శాస్త్రం అని అనొచ్చునా అమ్మా? ఇది శాస్త్రం అనండి, మీరు మహామంత్రములు అనండి, స్తోత్రం అనండి, కానీ దాని ఏది అన్నా, మీరు ఏ పేరు చెప్పుకున్నా ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆ లలితా సహస్రము అనే ఆ లలితా అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఈ మూల స్వరూపిణి అనే ఒక శక్తి, మన అన్నింటికీ ఒక మూల కారణమైన ఒక శక్తి, ఒక చైతన్యము, ఒక ఎనర్జీ ఉంది. ఆ శక్తిని మనము, అది మరి ఏ పేరు పెట్టుకున్నా ఆ శక్తిని పొందాలి అంటే ఆవిడని కొలవాలి.